న్యూస్ కామారెడ్డిలో తల్లి ముగ్గురు పిల్లల మిస్సింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో సన్నిహితుల దగ్గర వాళ్ళంతా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సరిగ్గా 2 రోజుల క్రితం ముగ్గురు పిల్లలతో కలిసి తల అదృశ్యమైంది. కామారెడ్డి పోలీసులు 2 బృందాలతో వాళ్ళ కోసం గాలింపు చేస్తున్నారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా శ్యామల ఉన్న లొకేషన్ ని ట్రేస్ చేశారు పోలీసులు. కాసేపట్లో వాళ్ళని కామారెడ్డికి తీసుకొస్తున్నట్లుగా సిఐ నరహరి వెల్లడించారు. శ్యామల వాయిస్ రికార్డుల ఆధారంగా ఆచూకీ కనుగొన్నట్టుగా తెలిపారు. ఇక భానుప్రసాద్ శ్యామల దంపతుల మధ్య కొన్నాళ్లుగా మనస్పర్ధలు ఉన్నట్లుగా సిఐ నరహరి తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. కామారెడ్డిలో ఒకే కుటుంబానికి చెందిన 4 మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికైతే తల్లితో పాటు ముగ్గురిని సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తుంది. మనతో పాటు పట్టణ సిఐ నరహరి ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ కేసులో దాదాపు 2 రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టారు, ఎలాంటి సమాచారం? గత 2 రోజుల క్రితం కామారెడ్డి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులో ఈరోజు వారు సురక్షితంగా సిరిసిల్లలో ఉన్నట్టుగా తెలిసింది. వారి కోసము మా యొక్క 2 ప్రత్యేక బృందాలను పంపించడం జరిగింది. వారిని వెంటనే కనుగొని తీసుకొని రావడం జరుగుతుంది. అంటే తల్లి ముగ్గురు పిల్లలతో బంధువుల ఇంటికి వెళ్ళిందా, లేకుంటే వేరే ఎక్కడైనా ఉన్నట్లు గుర్తింది? వారికి దూర బంధువు అయినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. బంధువు కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నాయా సార్? వాస్తవంగా ఏంటంటే ఇంట్లో వాళ్ళ భర్త తరచుగా ఆమెను వేధించడము, కొడుతూ ఉండడము, ఇబ్బంది పెడతా ఉండడం మూలంగా తను ఏంటంటే కొద్దిగా అతని మీద కొద్దిగా కోపంతో వెళ్ళిపోయిందని చెప్పేసి తెలుస్తుంది. ఈమె వేరే అతనితో సన్నిహితంగా ఉంటుంది, అతని వద్దకు వెళ్ళిందనే సమాచారం ఉంటుంది. ఆ కోణంలో కూడా ఏమైనా దర్యాప్తు చేస్తున్నాము. అట్లాంటి ఏమైనా ఉండేది ఉంటే విచారిస్తున్నాము. తదుపరి వివరాలన్నీ కూడా వివరిస్తాం. ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది సార్, ఏ ఏరియాలో ఉన్నట్టు? సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. చెందుర్తి కానీ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని వాయిస్ క్లిప్పింగ్స్ కూడా పంపించడం జరిగింది. ఆమె ఆ కోణంలో కూడా విచారిస్తున్నాం మేము. గతంలో కూడా కామారెడ్డిలో 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. పిల్లల్ని సొంత వారి హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే మిస్సింగ్ కలకలం రేగింది. అంటే ఎన్ని బృందాలు ఏర్పాటు చేశారు, ఎట్లా వర్క్ చేశారు? ప్రస్తుతం అంటే మొదట ఎక్కడ కనుక్కున్నారు ఆమె ఆచూకీని? 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సిరిసిల్ల మరియు వెమ్లవాడ ప్రాంతంలో తిప్పడం జరుగుతుంది. వారు ఎక్కడున్నారో వాళ్ళ యొక్క ఆచూకీ కనుక్కొని వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుంది. మొత్తం మీద ఈ ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆచూకీని అయితే కనుక్కున్నారు. వారిని మరి కాసేపట్లో కామారెడ్డికి తీసుకురానున్నారు. ఈ కేసు కలకలం రేపింది. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన 4 మిస్ అవ్వడం పట్ల పోలీసులు సీరియస్గా వ్యవహరించారు. మొత్తం మీద వారి ఆచూకీ అయితే కనుక్కున్నారు, సురక్షితంగా తీసుకువస్తామని చెప్పి చెప్తున్నారు. ఇందులో కొత్త కోణం ట్విస్ట్ అయితే వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.